విశాఖలోని ముడసల్లావ పార్క్లో విశాఖ వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిక్నిక్ చాలా సరదాగా సాగింది. ఈ పిక్నిక్కు ప్రెసిడెంట్ రఘు, సెక్రటరీ విజయ్ నేతృత్వంలో ఆహ్లాదంగా ముగిసింది. వెల్డింగ్ అసోసియేషన్ అండి, మనకి అనేక మంది స్పాన్సర్ ఇస్తున్నారంటే ఇదంతా కూడా మన అసోసియేషన్లో ఉన్న సభ్యుల వల్లే. ఎందుకంటే ఈ విశాఖ వెల్డింగ్ అసోసియేషన్లో డైరీ యార్డ్లో ప్రతి ఒక్కరు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ స్టాల్స్ పెట్టారు కదండి, వారు కూడా మన అసోసియేషన్కి స్పాన్సర్ చేసిన వారే. మీరు కూడా ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారికి మనం సపోర్ట్ చేయాలి. దయతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం 12 అయిపోయింది, ఇంకా 1 అవర్ అయితే లంచ్ స్టార్ట్ అవుతుంది కనుక దయతో ప్రతి ఒక్కరు కూడా చైర్స్లో కూర్చోబెట్టాలి. బాబు కమిటీ సభ్యులు, బాబు విశాఖ వెల్డింగ్ అసోసియేషన్ కమిటీ సభ్యులు బోర్డు నెంబరు మన వస్తున్న వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తూ చేయడం జరిగింది. మన కొంచెం వాలీబాల్ చెప్తుంది. విశాఖ పురపాలక జనాలందరికీ నా నమస్సుమంజలి. ముందుగా మన విశాఖ వెల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్ సభ్యులందరికీ నమస్తే తెలియజేసుకుంటూ, మేము ప్రతి ఏటా ఘనంగా పిక్నిక్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే అన్ని కంపెనీల నుంచి కూడా మాకు సపోర్ట్ చేస్తూ వారి అండదండలు మాకు ఎప్పుడూ ఎల్లవేళ్ళ ఉంటాయని, అలాగే మా విశాఖ వెల్డింగ్ ఓనర్స్ అందరూ కలిపి ఒక ఐకమత్యంతో ఒక పిక్నిక్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అందరూ సందడిగా వచ్చి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ మేము అందరూ ఒక టీముగా ఉండి ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తూ గడుపుతాం. ఇక్కడ నమస్తే సార్. నా పేరు విజయ్ అండి, విశాఖ వెల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీని. విశాఖ వెల్డింగ్ అసోసియేషన్ తరఫున ప్రతి ఏడా మనం ఆత్మీయ కలయిక పిక్నిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తాము. ఈ పిక్నిక్లో మన వైజాగ్లో ఉన్న డీలర్షిప్ ఐరన్ షాపు, మెటీరియల్ షాపులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మా యొక్క అసోసియేషన్కి స్పాన్సరింగ్ చేస్తుంటారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాము. అలాగే అంచెలంచెలుగా ఈ యొక్క విశాఖ వెల్డింగ్ అసోసియేషన్ని అభివృద్ధి చేస్తూ ఈ యొక్క విశాఖ వెల్డింగ్ అసోసియేషన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క విశాఖ వెల్డింగ్ అసోసియేషన్కి చక్కటైన స్థలాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆంక్షలతో మేమందరం కూడా ఉన్నాము, ఆశపడుతున్నాము. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాకు చక్కటైన స్థలాన్ని ఏర్పాటు చేయాలని ఆఫీస్కి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కూడి వచ్చిన మొత్తం అందరికీ కూడా సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.